హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆవకాడోతో శాండ్విచ్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 1/4 ఆఫ్ టమాటోని చిన్న పీసెస్గా చేసుకోండి. అలాగే 1/4 ఆఫ్ ఆనియన్స్ని కూడా చూసారు కదా ఇలా చిన్న పీసెస్గా చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ అంత పెప్పర్ అండ్ ఇలా పర్పుల్ కలర్కి మారిన అవకాడోని తీసుకోవాలి. చూసారు కదా మెత్తగా ఉంది. సో ఈ అవకాడో తర్వాత మనకి శాండ్విచ్ బ్రెడ్ అనేది మనకు బయట దొరుకుతుంది కదా, సో ఆ ప్యాకెట్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అవకాడోని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్ని తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇందులో ఉన్న గువ్వాన్ని ఒక స్పూన్ సహాయంతో తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ అవకాడోలో మనకు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ, పర్లేదు వాడుకోవచ్చు. పిల్లలకైతే అప్పుడప్పుడు యూస్ చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా అదే విధంగా ఇంకొక దాన్ని కూడా తీసుకొని ఇలా గువ్వమంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక స్మాషర్ సహాయంతో మనం ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. చూపించే విధంగా స్మాష్ చేసుకోండి. చూసారు కదా మనకు మొత్తము స్మాష్ అయిపోవాలి. సో ఒక చిన్న పేస్ట్ లాగా వచ్చేసింది. చూసారు కదా ఇలా మంచిగా పేస్ట్ లాగా వచ్చేసింది. సో ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే టమాటోస్ని కూడా వేసుకోండి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్, టేస్ట్కి తగ్గట్టుగా మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు టేస్ట్ సరిపోయిందంటే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి దానిపైన మొత్తం బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసిన తర్వాత నేను చెప్పాను కదా శాండ్విచ్ బ్రెడ్స్ని తీసుకొని ఇలా 2 సైడ్స్ మనకు రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. చూసారు కదా 2 సైడ్స్ ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లోకి ఒక హాఫ్ లెమన్ అంతా జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఒక బ్రెడ్ని తీసుకొని ఈ పేస్ట్ అంతా దానిపైకి అప్లై చేసుకో చూపిస్తున్నాను కదా. సో ఇలా అంతా అప్లై చేసుకోండి. సో ఒక థిక్ లేయర్ వచ్చేలాగా చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత ఇంకొక బ్రెడ్ని తీసుకొని దీనిపైన ప్లేస్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంకొక బ్రెడ్స్ని కూడా నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక ట్రయాంగిల్ షేప్లో నేను కట్ చేస్తున్నాను. చూపించే విధంగా మీరు కట్ చేసుకోండి. చూసారు కదా గ్రీన్గా ఎలా కనిపిస్తుందో లోపల. చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. అవకాడో శాండ్విచ్ ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.